అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మైదా పిండి యూజ్ చేయకుండా అచ్చం గోధుమ పిండితోనే బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంట్లోనే బేకరీ స్టైల్ బిస్కెట్స్ని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి అవెంతో పని లేదండి. స్టవ్ మీదే ఎవరైనా చేసేసేయచ్చు. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని మనం యూజ్ చేస్తూ బిస్కెట్స్ని తయారు చేస్తున్నాము. ప్రిపరేషన్కి కూడా ఎక్కువ టైం పట్టదండి. చాలా త్వరగా సింపుల్గా తయారు చేసేసుకునే రెసిపీ ఇది. మీకు ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తేనే బిస్కెట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో తెలుసుకోవచ్చు. లోపల క్రంచీగా, పైన సాఫ్ట్గా, నోట్లో అలా కరిగిపోతాయి అన్నమాట. పిల్లలకి స్నాక్ బాక్స్లోకైనా లేదంటే పెద్దలకి టీ టైమ్ స్నాక్లో అయినా వీటిని సర్వ్ చేయొచ్చు. నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోతూ ఇంగ్రీడియంట్స్ని ఎగ్జాక్ట్గా క్వాంటిటీస్ తీసుకుంటే కనుక ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో బిస్కెట్స్ని అలాగే మీరు ఇంట్లో స్వయంగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం పిండిని కలుపుకోవాలండి. దానికి మిక్సీ జార్ తీసుకుని అందులోకి అరకప్పు మీద కాస్త ఎక్కువ పంచదార వేసుకోండి. నేను రెసిపీ పర్ఫెక్ట్గా రావడం కోసం వెయిట్లో కూడా గ్రామ్స్లో కూడా చెప్తాను. పంచదార గ్రామ్స్లో వచ్చేసి 130 గ్రాములండి. ఇక్కడ మీరు పంచదారకి బదులుగా పటికి బెల్లాన్నైనా వాడచ్చు. అయితే బెల్లంతో ఎలా తయారు చేసుకోవచ్చో తర్వాత వీడియోలో మీతో షేర్ చేస్తాను. పంచదారని ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి ఇప్పుడు 1/4 కప్పు దాకా నెయ్యి వేసుకోండి. ఇక్కడ నెయ్యి అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. కరిగించిన నెయ్యిని వాడకూడదు. సో నెయ్యి గ్రామ్స్లో వచ్చేసి 150 గ్రాములండి. 150 నుంచి 160 గ్రాముల దాకా నెయ్యి వాడచ్చు. నెయ్యిని బౌల్లో వేసుకున్న తర్వాత పంచదారని నెయ్యిని కూడా ఒక విస్కర్ తీసుకుని బాగా బీట్ చేయండి. ఎంతవరకు బీట్ చేయాలి అంటే లైట్ టెక్స్చర్ రావాలన్నమాట. అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ డబుల్ అవ్వాలి. కనీసం 5-10 నిమిషాల పాటు బాగా బీట్ చేయండి. మనం ఎంత బాగా బీట్ చేస్తే బిస్కెట్స్ అనేవి అంత గుల్లగా వస్తాయి, క్రంచీగా వస్తాయి. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రావాలన్నమాట. చూసారా, మనం తీసుకున్న క్వాంటిటీ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇలా ఫ్లఫీగా, ఎయిరీగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని దాని మీద ఒక జల్లెడ పెట్టుకోండి. జల్లెడలోకి 1 కప్పు దాకా గోధుమ పిండి అంటే వెయిట్లో వచ్చేసి 135 గ్రాములు, అరకప్పు దాకా శనగపిండి అంటే 60 గ్రాములు, 2 టేబుల్ స్పూన్ల దాకా సూజీ అంటే 25 గ్రాములు. ఇక్కడ మనం తీసుకునే రవ్వ, బొంబాయి రవ్వ ఏదైతే ఉంటుందో అది ఫైన్గా ఉండేటట్టు చూసుకోండి. మీరు తీసుకునే ఉప్మా రవ్వ కొంచెం బరకగా కానీ పెద్దగా గ్రైన్స్ ఉంటే కనుక మిక్సీలో వేసుకుని జస్ట్ ఒక 4-5 పల్సులు ఇవ్వండి. ఆ తర్వాత ఈ పిండిలోకి యాడ్ చేసేసుకోండి. వీటితో పాటుగా జస్ట్ చిటికెడంతా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే అచ్చం వంట సోడాతో అయినా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. వీటన్నిటిని వేసిన తర్వాత బాగా చల్లించుకోండి. ఇలా చల్లించుకున్న పిండిని మనం ఇందాక బీట్ చేసుకున్న మిక్చర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే టేస్ట్ కోసం నేను 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పలుకులు వేస్తున్నాను. ఇక్కడ ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ ఫ్లేవర్ ఉండాలని చెప్పేసి యాలకుల పొడి వేయట్లేదండి. ఇలా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేయండి. బాగా గట్టిగా ఒత్తుతూ ప్రెస్ చేయకుండా స్మూత్గా పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మీకు ఒకవేళ పిండి అనేది డ్రైగా ఉన్నట్లయితే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కానీ బటర్ని కానీ యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే బేకింగ్కి సంబంధించి ఇంట్లో ఏ రెసిపీ తయారు చేసుకున్నా కూడా అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే బయటికి తీసిన ఇంగ్రీడియంట్స్ని బేకింగ్ కోసం యూజ్ చేయకూడదు. టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ పూర్తిగా మారిపోతాయి. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మొత్తానికి పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా ఈ టెక్స్చర్ రావాలన్నమాట. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు పిండిని నాననివ్వండి. ఈలోపు బిస్కెట్స్ బేక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే పాన్ పెట్టుకోండి లేదా కుక్కర్ గిన్నె పెట్టుకోండి. నేను కేక్ బేక్ చేసినప్పుడు ఒకరిద్దరు అడిగారండి, మీరు పెట్టే గిన్నె అనేది మాడిపోదా అని చెప్పేసి. లేదండి, మాడదు. ఎందుకంటే నేను థిక్ బాటమ్ ఉండే అల్యూమినియం కుక్కర్ గిన్నెని వాడతానన్నమాట. ఇది కేవలం బేకింగ్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. బేకింగ్ కోసం మీరు తీసుకునే గిన్నె అనేది మందంగా లేకుండా కాస్త పలుచగా ఉంటే కనుక అడుగున ఒక లేయర్ శాండ్ని కానీ అంటే ఇసుకని కానీ లేదంటే ఉప్పుని కానీ స్ప్రెడ్ చేసుకుని మధ్యలోకి స్టాండ్ పెట్టుకోండి. అప్పుడు మీకు గిన్నె అనేది మాడదు. సో మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాల పాటు 10 నుంచి 15 నిమిషాల పాటు
ప్రీహీట్ చేసుకోవాలి. చాలామంది అవెన్లో కూడా చేసి చూపించండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారండి. సో నేను ఈ బిస్కెట్స్ని వితౌట్ అవెన్ అలాగే అవెన్లో కూడా ఎలాగా బేక్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అవెన్లో చేసేవాళ్ళు 170 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు బేకింగ్ కోసం ట్రేని అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి. బటర్ పేపర్ ఉంటే ట్రేలో ఈ విధంగా బటర్ పేపర్ని అరేంజ్ చేసుకోండి. లేదంటే ట్రేకి అడుగున కొంచెం ఆయిల్ని అప్లై చేసి గోధుమ పిండితో ఈ విధంగా డస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం బిస్కెట్స్ కోసం తయారు చేసుకున్న పిండి ముద్దలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుని ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకి అన్ని బాల్స్ ఈక్వల్గా రావాలి అంటే ఒక స్కూప్ని యూజ్ చేస్తూ ఇలా బాల్స్ కింద చుట్టుకోండి. ఇప్పుడు వీటిని బేకింగ్ ట్రేలోకి అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా పైన ప్రెస్ చేసి మధ్యలోకి గార్నిషింగ్ కోసం కట్ చేసుకున్న పిస్తా పలుకులు పెట్టి కొద్దిగా ప్రెస్ చేసి బేక్ చేసుకోండి. స్టవ్ మీద బేక్ చేసే వాళ్ళు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అదే అవెన్లో అయితే 170 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. నా అవెన్ కెపాసిటీని బట్టి నేను టెంపరేచర్ అండ్ టైం చెప్తున్నాను. మీరు యూజ్ చేసే అవెన్ కెపాసిటీని బట్టి టైం అండ్ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. బేకింగ్ ప్రాసెస్ అనేది మిర్రర్ ద్వారా మనం చూడొచ్చు కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ బిస్కెట్స్ అనేవి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన పని లేదండి. అడుగున లైట్ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. బిస్కెట్స్ చక్కగా బేక్ అయినట్లే. ఇలా ఒక 10-15 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకోండి. ఇలా అడుగున లైట్ గోల్డెన్ షేడ్ వచ్చి బిస్కెట్స్ అనేవి ఈ విధంగా క్రాక్స్ వచ్చి మంచిగా బేక్ అయిన తర్వాత ఈ బిస్కెట్స్ని పక్కకు తీసేసేయండి. ఇలా అన్ని బిస్కెట్స్ని బేక్ చేసుకున్న తర్వాత వెంటనే వీటిని కదల్చకూడదండి. ఇవి వేడి మీద కొంచెం సాఫ్ట్గా ఉంటాయన్నమాట, బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పూర్తిగా చల్లారాక వీటిని కదిల్చి పక్కకు తీసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. వీటిని ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే కనుక 2 వీక్స్ నుంచి 3 వీక్స్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. చూస్తుంటే మీకు కూడా చేయాలని అనిపిస్తుంది కదా. డెఫినెట్గా ట్రై చేయండి. పక్కా 100% గ్యారంటీగా ఈ బిస్కెట్స్ అయితే వస్తాయి. నేను చెప్పిన టిప్స్ అండ్ క్వాంటిటీస్ ఖచ్చితంగా యూస్ చేస్తే పిల్లల కోసం బయట నుంచి బిస్కెట్స్ కొని తెచ్చే పని లేకుండా ఇలా ఇంట్లోనే సులభంగా గోధుమ పిండితో బిస్కెట్స్ని తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. మరి మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.